మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలోని ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అక్షయ పాత్ర అనేటువంటి ఒక సంస్థ దగ్గరికి వచ్చాము. అయితే అసలు ఈ అక్షయ పాత్ర అంటే ఏంటి, అసలు ఈ అక్షయ పాత్ర తాలూకా మెయిన్ మోటో ఏంటి, ఈ అక్షయ పాత్ర ద్వారాను అసలు ఎటువంటి సేవలు జరుగుతున్నాయి అవన్నీ కూడా చూద్దాం. సో మనందరికీ తెలుసు, ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రభుత్వం ఏదైతే పిల్లలకి అందరికి కూడాను గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడాను ఆకలి తీర్చే ఒక కార్యక్రమం అయితే మిడ్ మీల్స్ కార్యక్రమాన్ని అయితే చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అటువంటి పిల్లలకి వండినటువంటి వంట ఈ అక్షయ పాత్ర నుంచే, ఇక్కడ ఈ సంస్థ నుంచే ఇక్కడ వండి పిల్లల వరకు చేరుతుంది. అయితే ఈ అక్షయ పాత్ర ద్వారాను ఎంత హైజానిక్గానైతే ఇక్కడ వంటలు తయారవుతున్నాయి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నించారు. అక్షయ పాత్ర అని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఇటువంటి అక్షయ పాత్రలోని కంప్లీట్గాను పిల్లలు తినేటువంటి ఆహారాన్నంతా తయారు చేసినటువంటి ఈరోజు కిచెన్లోకి అయితే వచ్చాము. ఆ కిచెన్ చూస్తే ఎంత హైజెనిక్గాను, అదేవిధంగా కంప్లీట్గాను ఒక ఎక్విప్మెంట్ బేస్తోనే ఎక్కడ కూడా చేతులు పెట్టకుండాను అంత వంట కార్యక్రమం అయితే తయారవుతుంది. చూడండి ఒకసారి చూస్తే ఆ లోపల ఏదైతే ఉందో అదంతా రైస్, అక్కడ రైస్ని అయితే మొత్తం కుక్ చేసి ఆ స్టీమ్ లైన్ ద్వారాను అదేవిధంగా క్లీన్ చేస్తున్నారు. చూడండి ఆ రైస్ కూడాను వచ్చి ఇక్కడ ఫిల్ అవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా హ్యాండ్స్ అన్నది టచ్ చేయకుండాను ప్రతి ప్లేస్లో కూడాను ఎక్కడక్కడ ఎక్విప్మెంట్ ద్వారానైతే చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడికైతే రైస్ వచ్చి ఫిల్ అవుతున్నాయి, ఎన్ని స్కూల్స్కి ఎంతమంది పిల్లలకి వెళ్ళాలి, అదేవిధంగాను ఇక్కడ చూసినట్లయితే కర్రీస్ కూడాను ఆ బౌల్స్ చూశారు కదా, ఆ బౌల్స్లో చూస్తే ఇదిగోండి ఈ బౌల్స్ వరకు వస్తే ఇక్కడ కంప్లీట్గా కర్రీస్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ట్రాక్ ద్వారా కూడాను, సో ఈ ట్రాక్ నుంచి కూడాను వచ్చినటువంటి ప్యాక్ అయ్యి ట్రాక్ ద్వారా వెళ్తుంది. అంటే ఎక్కడ కూడా చేతులు పెట్టకుండా కూడా చేయడం అయితే జరుగుతుంది. చూస్తే డైలీ గవర్నమెంట్కి ఎటువంటి అయితే స్కీమ్స్ ఉంటున్నాయో, మీల్స్ ఏదైతే రైస్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, అదేవిధంగా సాంబార్ ఉంటుంది, వాళ్ళ మెనూ ప్రకారంగా పర్ డే ప్రతిరోజు వాళ్ళ మెనూ ఏదైతే ఉంటుందో ఆ మెనూని ఇక్కడికి వాళ్ళు ఇచ్చినట్లయితే ఆ మెనూని బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఇండెంట్ని కూడా తీసుకొని ఇలాగ అయితే ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. సో అసలు ఇంతగా హైజెనిక్గా చేస్తున్నటువంటి ఈ ట్రస్ట్ అసలు ఎవరిది ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈయన ఇక్కడ సూపర్వైజర్ కంప్లీట్గానైతే చూస్తున్నారు. సో ఇక్కడ అసలు ఏమేమి ప్రిపేర్ అవుతున్నాయి ఏంటిది, ఏదైతే గవర్నమెంట్ నుంచి ఏదైతే మెనూ ఉందో 6 డేస్ మెనూ ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ కుక్ చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే వైట్ రైస్, రసం, కర్రీ ఈరోజైతే మనం కుక్ చేస్తున్నాం. మనం ప్రతిరోజు కూడా 18,000 మందికి పిల్లలకి ఫుడ్ అయితే మనం చాలా హైజీనిక్గా చాలా క్వాలిటీ గ్రాసరీ ఐటమ్స్తో మనం ఏదైతే గవర్నమెంట్ వచ్చిన రైస్ మాత్రమే మనం కుక్ చేసి మనం పంపించడం అయితే ఇక్కడ నుంచి జరుగుతుంది. అయితే మన దగ్గర నుంచి మా అక్షయ పాత్ర సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండడం జరుగుతుంది. క్వాలిటీ సంబంధించి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, నెక్స్ట్ ప్రొడక్షన్ నుంచి ఇద్దరు సూపర్వైజర్స్, డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇద్దరు సూపర్వైజర్స్, ఫైనాన్స్ అండ్ పర్చేజ్ అండ్ ఆల్సో స్టోర్ కూడా ఉంది. స్టోర్ సంబంధించి కూడా సూపర్వైజర్ వేరేగా ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటూ అందరూ డీల్ చేసి ఆన్ టైం డెలివరీ అనేది మనం ఫుడ్ అనేది గవర్నమెంట్ పిల్లలకి మనం ఆన్ టైం అనేది ఇస్తున్నాం. అది కూడా ISO స్టాండర్డ్ సంబంధించిన కిచెన్ కాబట్టి ఏవైతే మన కిచెన్లో ఈ ఐటమ్స్ తయారు చేస్తున్నామో అన్నీ కూడాను ఓన్లీ క్వాలిటీ అండ్ హైజీన్, ఎక్కడ కూడా హ్యూమన్ టచ్ లేకుండా ఇంక్లూడింగ్ స్టోర్లోకి వచ్చిన గ్రాసరీ ఐటమ్ నుంచి పిల్లవాడికి చేరే ఫుడ్ చివరిగా ప్రోడక్ట్ ఏదైతే చేరుతుందో ఎక్కడ కూడా హ్యూమన్ టచ్ లేకుండా పిల్లవాడికి అనేది చేరడం జరుగుతుంది. ప్రతిరోజు ఏదైతే ఫుడ్ అన్నది ఇక్కడ ప్రిపేర్ అవుతుందో ఆ ఫుడ్ బయటికి వెళ్ళే ముందు ఇక్కడ ల్యాబ్లోనైతే శాంపిల్స్ అయితే కలెక్ట్ చేస్తారు. శాంపిల్స్ డైలీ అంటే ప్రిపేర్ చేసినటువంటి వంట నుంచి కూడాను శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఈ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎటువంటివి ఏమైనా సరే అంటే ఈ ల్యాబ్లో శాంపిల్స్ టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటివైనా ప్రాబ్లం ఉంటే ఈ ఫుడ్ని ఇక్కడే నిలిపివేస్తారు. ఇవన్నీ ల్యాబ్ టెస్ట్ అయిన తరువాతే పిల్లల వరకు చేరుతుంది అంటున్నారు. అసలు ఈ ల్యాబ్లో ఎటువంటి టెస్ట్లు అవుతున్నాయి ఏంటి సార్? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేసరికి ఫస్ట్ వాటర్ అనేది చెక్ చేస్తాం సార్. వాటర్ అనేది 2 టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. అవి ఒకటి రా వాటర్ అండ్ RO వాటర్.
సో ఆర్ఓ వాటర్ అనేది రివర్స్ ఆస్మోసిస్ జరిగి మనకు వస్తుంది. సో ఆ వాటర్ గుడ్ వాటర్ అనేది మనం కుకింగ్ అనేది యూస్ చేస్తాం. సో రా వాటర్ ఏంటంటే ఓన్లీ మన క్లీనింగ్ పర్పస్కి వీటికి మాత్రమే యూస్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత వాటర్లో టెస్ట్ ఏంటంటే pH ఎంత ఉంది, TDS ఎంత ఉంది, ఇవి మనం పక్కాగా చూసుకొని మన ఇన్ బిట్వీన్ మన నామ్స్లో ఉన్నట్టయితే మనం కిచెన్కి అలౌ చేస్తాం వాటర్. లేదనుకుంటే అది రిజెక్ట్ చేసి వెంటనే రీసైక్లింగ్ పెట్టేసి రివర్స్ ఆస్మోసిస్ జరిగిన తర్వాత మాత్రమే మనం కిచెన్కి పంపిస్తాం ప్రాసెస్కి. తర్వాత మాత్రమే మనకి స్టార్ట్ అవుతుంది. ఇది pH మీటరు. మనకి pH మీటర్ అనేది ఎంత అంటే 6.8 నుంచి 8.5 వరకు ఉంటుంది. మనం ఈ ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో వచ్చినది మాత్రమే మనం యాక్సెప్టెన్స్ అని ఉంటుంది అనమాట. TDS అనేది ఇది TDS మీటర్. ఇది మనకి ఏంటంటే ఇది 500 to 1000 వరకు మనకి ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఈ బిట్వీన్ మన నామ్స్ మాత్రం మనం తీసుకొని మనం చేస్తాం. బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచెస్ ప్రకారంగా మనం ఈ బ్యాచెస్వి డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచెస్ ప్రకారంగా మనం ఈ ఫుడ్ శాంపిల్స్ అనేది తీయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే 18,000 మంది ఫీడింగ్ వేస్తున్నాం. మనకి ఇక్కడ స్ట్రీమర్లో 18-20 బ్యాచ్లు అనేవి వస్తాయి. మనం ప్రతి బ్యాచ్ కూడా ఒక శాంపుల్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఆ బ్యాచ్లో ఏదైనా స్కూల్ నుండి ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకో మనం ఆ బ్యాచ్ వైజ్గా దాన్ని ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ చూస్తాం. ఇక్కడ బ్యాచ్ నెంబరింగ్ కోడింగ్ అని తీసుకుంటాం. ఆ కోడింగ్ బట్టి ఈ బ్యాచ్ బాగుందా లేదనేది ఇక్కడ చెక్ చేసి ఆల్రెడీ ముందే ఇక్కడ చెక్ చేసుకుని పంపిస్తాం స్కూల్కి. ఏమైనా సంథింగ్ ఏదైనా బ్యాచ్ కానీ ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ ట్రేస్ అవుట్ చేయడం కోసం ఈ శాంపిల్స్ అనేది తీసుకుంటాం. అలాగా కర్రీ కూడా ఒక బ్యాచ్ తీసుకుంటాం. అండ్ రసం కానీ సాంబార్ కానీ లీఫ్ దాల్ అయితే ఏదైతే అది ఐటమ్ అనేది తీసుకుంటాం ఆ బ్యాచ్ శాంపుల్ కోసం. చూశారు కదా, ఈరోజైతే అక్షయ పాత్ర దగ్గర నుంచి అయితే ఫుడ్ ఎంత హైజెనిక్గానైతే రెడీ అవుతుందో అలా హైజెనిక్గా రెడీ అయినటువంటి ఫుడ్ని ఈరోజు ఇక్కడ వెహికల్స్ ద్వారాను మొత్తం లోడ్ చేసుకొని ఈ వెహికల్స్ నుంచి కూడాను ప్రతి గవర్నమెంట్ స్కూల్కి కూడాను ఫుడ్ని అయితే చేరవేయడం అవుతుంది. చూడండి, ఇక్కడ ఫుడ్ చెక్ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే చెకింగ్ పాయింట్ ఉందో ప్రతి వెహికల్ కూడా ఇక్కడికి ఈ చెకింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపితే ఫుడ్ అంతా లోడ్ చేసిన ఫుడ్ని మళ్ళీ ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేసి A to Z అందరికీ కావాల్సినటువంటి మొత్తం కూడా ఇక్కడ లోడింగ్ అయిపోయింది అన్న తర్వాత ఈ చెకింగ్ పాయింట్ నుంచి అప్పుడు మాత్రమే ఈ వెహికల్ అనేది బయటకు వెళ్తుంది. ఎలా ఇక్కడ నుంచి సుమారు ఒక 18 నుంచి 20 వెహికల్స్ వరకు కూడాను ప్రతిరోజు కూడాను వెళ్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ మాటల్లో చెప్పిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే 18,000 మంది విద్యార్థులకి ఈరోజు ఇక్కడ నుంచి అయితే ఫుడ్ డెలివరీ అయితే అవుతుంది. 18,000 మంది విద్యార్థులకు ఫుడ్ డెలివరీ అంటే అంత ఆషామాషి కాదు. అసలు ఇంత ఈరోజు అక్షయ పాత్ర చేసినటువంటి సంస్థ తాలూకా చొరవతోని కొన్ని వేల మంది పిల్లల ఆకలి తీరుతుంది. అది కూడాను చాలా హైజెనిక్గాను. ఒకసారి ఆ వెహికల్స్ ఆ డేటా ఏంటి కూడా ఇక్కడ నుంచి తెలుసుకుందాం. ఇక్కడ దాదాపు మనం 17 వెహికల్స్ అండి, 18,500 మంది పిల్లలకి మనం భోజనాలు పంపిస్తున్నామండి. ఈ 17 రూట్లకి గాను మనం 4 ఎలక్ట్రికల్ వెహికల్స్ యూస్ చేస్తున్నామండి. మిగతావి 13, 14 మామూలు రెగ్యులర్ వెహికల్స్ యూస్ చేస్తున్నాం సార్. సో ఇది దాదాపు ఈ 17 వెహికల్స్ కూడా 314 స్కూల్స్కి మనం మీల్స్ సర్వ్ చేస్తున్నాం సార్ ఈ వెహికల్స్ ద్వారా. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే మేము అప్గ్రేడ్ అయ్యి ఈవీ వెహికల్స్కి డోనర్స్ ద్వారా ప్రజెంట్ మనకి 4 డోనర్స్ ద్వారా 4 వెహికల్స్ రన్ చేస్తున్నామండి. ఇంకా మనకి ఈవీ వెహికల్స్లో కన్వర్ట్ అవ్వాలంటే ఇంకా 14 వెహికల్స్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే కాస్టింగ్ అన్నది మనకి కలిసి రావడం వల్ల ఇంకా ఎక్కువ మీల్స్ సర్వ్ పర్ డే 18,500 దాకా సర్వ్ చేస్తాం సార్. మెనూ యాజ్ పర్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేసిందో ఆ భోజనం యాజ్ ఇట్ ఈస్గా మేము ఫాలో అవుతాం సార్. ఇప్పుడు మన ఏదైతే లోపల ఫుడ్ అన్నది రెడీ అయిందో ఆ రెడీ అయినటువంటి ఫుడ్ని కంప్లీట్గాను ఈ క్యారేజీల ద్వారానైతే ఈ వెహికల్లోకి అయితే లోడ్ చేయడం జరిగింది. ప్రతి వెహికల్కి స్కూల్ వైజ్గా ఒక పర్టికులర్ ప్యాకింగ్ షీట్ అంటూ ప్రిపేర్ చేస్తాము. ఏ స్కూల్ వాళ్ళు ప్రతి స్కూల్ వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రెంత్ని బట్టి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఇస్తారో దాని తగ్గట్టుగా ఆ మెనూ ప్రకారంగా రైసు, కర్రీ, రసము అట్లాగా ఆ రోజు ఏ మెనూ ఉంటుందో దాని ప్రకారంగా ప్రొవైడ్ చేస్తాము. ఆ స్కూల్ ఉన్న స్ట్రెంత్ని బట్టి ఇట్లాగ వెజల్స్, బిగ్ వెజల్స్, స్మాల్ వెజల్స్ కింద బైఫర్గెట్ చేసి మనం ఎవ్రీడే మనం మీల్స్ సప్లై చేస్తాం సార్. అసలు మామూలుగాను ఒక చిన్న ఫంక్షన్లో ఈరోజు 100 మందికి వండాలంటేనే చాలా హంగామా తతంగా ఉంటుంది. అసలు ఇంతమంది 18,000 మందికి మీరు వండాలంటే అసలు మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నారు? సో ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు? అసలు దాని ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా ఇంత పెద్ద ప్రాసెస్ చేయాలంటే 100% మన దగ్గర 48 మంది స్టాఫ్ మెంబర్స్ సార్.
ప్లస్ 17 అడిషనల్గా డ్రైవర్స్, కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర ఎంత పెద్ద ప్రాసెస్ చేయడానికి పర్టికులర్ డిపార్ట్మెంట్ వైజ్గా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. ఈ ప్రాసెస్ మొత్తం డీల్ చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ నుండి ఒక ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ని, ప్రొడక్షన్ నుండి ఒక ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ని, క్వాలిటీ నుండి ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ని, అకౌంట్స్ నుండి ఒకరు, ఇట్లా పర్చేస్కి ఒకరు, ఇట్లాగే ఈ టీమ్ మెంబర్స్ని పెట్టుకొని మనం ఎవ్రీడే యాక్చువల్గా ఈ స్కూల్స్కి పంపించినప్పుడు ముందు రోజు వాళ్ళ దగ్గర ఇండెంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఏ స్కూల్కి ఎంత మీల్స్ మనం ఇవ్వాలన్నది ఆ యాజ్ పర్ మెనూ ప్రకారం ప్రిపేర్ చేసి దాన్ని ప్రొడక్షన్ టీమ్కి ఎండోస్ చేసి దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన ఈ ఇండెంట్ని బట్టి వాళ్ళ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇదంతా ఒక సైకిల్ చైన్లో దీన్ని ప్రాసెస్ ఎవ్రీడే ప్రతి మూమెంట్ చూసుకొని చేస్తాం సార్. ఇది అసలు వంటలు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ అరౌండ్ యాజ్ పర్ మనకి వారంలో ఒక 4 రోజులు 3 మెనూస్ ఉంటాయి సార్. 2 days 2 మెనూస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మన కుకింగ్ ప్రాసెస్ ఉన్న ఇండియన్ బేస్ చేసుకొని మనం మార్నింగ్ 5 o'clockకి ప్రీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తామండి. 5 to 7కి స్టార్ట్ అవుతుంది సార్ కుకింగ్. 8 o'clock నుండి అవుట్పుట్ రావడం మొదలవుద్ది. 10 వరకు ప్రాసెస్ అవుతూనే ఉంటుంది సార్. 10 o'clockకి క్లోజ్ అయ్యి మనం 12 o'clockకి మధ్యాహ్నం భోజనంకి ఎగ్జాక్ట్గా వేడివేడి అన్నంగా మనం పంపిస్తాం సార్. Hare Krishna. My name is Srinivas. I'm Zonal Project Manager and Government Relations and Projects, Hare Krishna Movement. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన శ్రీకాకుళం జిల్లాలో సెంట్రలైజ్ కిచెన్ 2019 ఇనాగ్రేషన్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మనకి చెప్పుకోవాలంటే ఈ జిల్లాకి ఇక్కడ పేద విద్యార్థులు ఉంటారని చెప్పే భావంతో మా డివోటీస్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రావడం మాకు చాలా ఆనందపడతారని చెప్పేసి చాలామంది నుంచి మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఇక్కడ నుంచి. అలాగే రీసెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ 9 అన్న క్యాంటీన్ హరే కృష్ణ మూమెంట్ నుంచి విజయవంతంగా మనం ఫుడ్ ఇస్తున్నాం చాలా బాగా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసి ఉంటారు కిచెన్లో మేము క్వాంటిటీలో అస్సలు రాజీ అవ్వం దేనికి కూడా. మాకు ఇస్కాన్ బెంగళూరు దీనికి సంబంధించిన హరే కృష్ణ మూమెంట్ అండ్ అక్షయ్ పాత్ర స్కూల్ రిలేషన్స్. హరే కృష్ణ మూమెంట్ అనేది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన హరే కృష్ణ మూమెంట్ నుంచి అన్నా క్యాంటీన్లకి మనం ఇక్కడ నుంచే ఫుడ్ సప్లై చేస్తాం. ఇచ్చాపురం ఇటు పాతపట్నం అండ్ పాలకొండ, రాజం, ఆమదల వలస, శ్రీకాకుళం 2, ఆల్సో కోటబొమ్మాలి. ఇప్పుడు మనకి హరే కృష్ణ మూమెంట్ అన్న క్యాంటీన్ నుంచి రోజుకి మనకి 9,000 మందికి ఫీడింగ్ వెళ్తుందండి. అలా అక్షయ్ పాత్ర నుంచి స్కూల్స్కి ఫర్ డే 18,000 నుంచి 19,000 దాకా స్కూల్స్కి మిడ్ డే మీల్ 3 మండలాలకి గారా, ఆమదల వలస, శ్రీకాకుళం రూరల్ అండ్ అర్బన్ మనం వెళ్తున్నాం. మాకు ప్రెజెంట్ జోన్ 1 ఇది హరే కృష్ణ మూమెంట్ అండ్ అక్షయ్ పాత్ర. జోన్ 1లో మాకు నిష్కిన్సన్ భక్తిదాస్ మా ప్రెసిడెంట్ నిష్కిన్సన్ భక్తిదాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా మేము అందజేస్తున్నాం. ఆల్ స్టాఫ్, ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అండ్ ఆపరేషన్స్ అందరూ చాలా బాగా వర్క్ విషయంలో మేము సర్వీస్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా సర్వీస్ ఇక్కడ 6 years ఇక్కడ సర్వీస్ ఇవ్వడం అవుతుంది. సాటిస్ఫాక్షన్ జాబ్. ఎందుకంటే నేను ప్రతి జిల్లా, ప్రతి కిచెన్లు, ప్రతి ఎక్విప్మెంట్ అంటే ప్రతిది నేను వెళ్తుంటాను. సో దాని ద్వారా పిల్లలు చాలా బాగుంది. క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు జనాల నుంచి వచ్చే స్పందన ఐఎమ్ సో హ్యాపీ. నాకైతే నేను సాటిస్ఫాక్షన్ నా జాబ్కి. అందుకు నేను నా జిల్లా ఇది యాక్చువల్ నాది ఓన్ జిల్లా. ఈ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ రావడం చాలా హ్యాపీ అండి. దాంట్లో నేను సర్వీస్ ఇవ్వడం ఇంకా హ్యాపీ. మొత్తం మా టీం మాత్రం చాలా బాగా చేస్తారు. అక్షయ్ పాత్ర అండ్ హరే కృష్ణ మూమెంట్. ఈరోజు గవర్నమెంట్ మిడ్ మీల్స్ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగాను చేపట్టినటువంటి ఈ పథకానికి ఈరోజు ప్రభుత్వానితో పాటు సహాయ సహకారం అందిస్తున్నటువంటి అక్షయ్ పాత్ర, ఈ అక్షయ్ పాత్ర అన్నటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ, ఇది వచ్చేసరికి ఇస్కాన్ నుంచి వచ్చినటువంటి సంస్థ. ఇస్కాన్ ప్రభువు వారు ఏదైతే ఆయన ఆశయం ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు, వారి కడుపు నిండాలి అన్నటువంటి ఆయన ఆశయ సాధనతోని ఈ సంస్థనైతే స్థాపించారు. అయితే ఇప్పటికి కూడాను చాలా దిగ్విజయంగాను చాలామంది డోనర్స్ ద్వారాను నడుస్తున్నటువంటి ఈ సంస్థ చాలామంది అంటే ప్రభుత్వ సహాయంతో కూడాను సహకారాలతో కూడాను కలిపి జాయింట్ వెంచర్గా నడుస్తూ మీ ఏదైతే పేద విద్యార్థుల యొక్క మధ్యాహ్న భోజన పథకానికైతే కడుపు నింపడానికి ఈ అక్షయ్ పాత్ర
ముఖ్యంగా చాలా పాత్ర వహిస్తుంది అనేది అయితే చెప్పచ్చు. అంతేకాదు చూస్తే మన ఇంట్లో కూడా ఈరోజు అంత హైజెనిక్గా మనం వండలేని పరిస్థితి. ఎక్కడ కూడాను చేతులు పెట్టకుండాను అంత మిషన్ ద్వారాను ప్రతిదీ కూడా అంటే పర్ డే మనం ఎంత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలో అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి వండినటువంటి ఫుడ్ని కూడాను ల్యాబ్లో టెస్ట్ చేసి లోడింగ్ చేసి ఎగ్జాక్ట్ 12 గంటలకు పిల్లల దగ్గరికి చేర్చి వాళ్ళ ఆకలి నింపుతున్నటువంటి అక్షయ పాత్రకి హ్యాట్స్ ఆఫ్.